ఏదైతే అమరావతి రాజధానిగా ఉండాలని చెప్పేసి వన్డే అసెంబ్లీ తీర్మానం చేయడం జరిగిందో కౌన్సిల్ లేకుండా కూడా ఈ తీర్మానం చేసేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రాజధాని అమరావతిలోనే ఉండాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఇంత గట్టిగా పట్టుపట్టడానికి కారణం కూడా ప్రజలకు ఉపయోగపడేలాగా రాజధాని నిర్మాణం చేయడం కాదు. ఏదైతే రాజధాని పేరుతో అక్కడ రైతుల భూములు దోచుకున్నారో, ఈయన బెనామీలు కానీ వీళ్ళు కానీ రైతుల భూములు దోచుకొని ఉన్నారో వాటిని కాపాడుకోవడం కోసం, కేవలం వాటిని రక్షించుకోవాలనే ఉద్దేశంతోనే అక్కడే రాజధాని ఉండాలని చెప్పేసి ఆయన చేయడం జరిగింది. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, చినుకుపడితే రాజధానికి వెళ్ళడానికి దారి కూడా లేకుండా ఏ రకంగా మునిగిపోతూ ఉందో. కనీసం విశాఖ సముద్రం కంటే ఘోరంగా కూడా వర్షం ఉన్నప్పుడు పరిస్థితుల్లో, ఆ పరిస్థితుల్లో కనీసం రాజధానికి ప్రజలు ఎలా వెళ్తారు? ఈరోజు కూడా అక్కడ రాజధాని కడతామని చెప్పి గతంలో 14 నుంచి 19 వరకు కూటమిలో ఉన్నటువంటి ప్రభుత్వం కరకట్ట మీద సరైనటువంటి రోడ్డు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని రకాలుగా అభివృద్ధి చెందినటువంటి విశాఖపట్నం రాజధానిగా ఉండాలని చెప్పేసి నిర్ణయించినప్పుడు అది కాదని చెప్పేసి ఈరోజు అమరావతి రాజధాని అని చెప్పేసి వాళ్ళు తీర్మానం చేయడం జరిగింది. ఈ రకంగా చూసుకుంటే కేవలం బెనామీలు బాగుపడే విధంగానే ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉందని చెప్పేసి పేద ప్రజల్ని ఈరోజు కనీస పథకాలు కూడా ఇవ్వకుండా కోట్ల అప్పులు తీసుకొచ్చి వాటిని డిజైన్ల పేరుతో, రాజధాని డిజైన్ల పేరుతో గతంలో 14 నుంచి 19 వరకు సుమారు 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఈ రోజు కూడా మళ్ళీ రాజధాని అని చెప్పేసి తీర్మానం చేసి మళ్ళీ డిజైన్ల పేరుతో మళ్ళీ 1000 కోట్ల రూపాయలు వారి బెనామీలకు కట్టబెట్టేటువంటి విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఈ తీరు వల్ల సామాన్య ప్రజలకి ఎటువంటి ఉపయోగం కూడా లేదు అని చెప్పేసి ఈ మీడియా ద్వారా నేను కామన్ పీపుల్కి తెలియజేస్తూ ఉన్నామండి.